నాగరాజ్ సార్ కొంచెం త్వరగా అయిపోతే వెళ్ళిపోదాం. ఎంత టైం 2:30 వస్తుంది. ఎన్ని టేకులు తీసుకున్నాము నువ్వు? నిద్ర వస్తుంది అయ్యా. ఈచారన్నా కరెక్ట్గా చేయి నాగరాజ్ స్వామి, నీకే చెప్తాను. నిద్ర పక్కన ఏముండవు. ఎన్ని టేకులు నీకు ఏమైపోతుందన్నా? 3 గంటలు అవుతాను కాదు. మామూలుగా ఇంత ముందు షార్ట్ ఫిల్మ్ చేసినవి, ఇండిపెండెంట్ మూవీ చేసిన దాంట్లో క్యారెక్టర్స్ అది వేరే ఉండేది. నాకు ఫస్ట్ టైం డైరెక్టర్ ఏం చేసినాడంటే డిఫరెంట్గా నాకు ఈ క్యారెక్టర్ చేయమని ఇచ్చినాడు. అర్థమవుతుందా? దీన్ని నేను ఇంకా దాన్ని మలుచుకొని ట్రైలర్ ప్రాక్టీస్ చేసి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలనే దీంతో రెడీ చేస్తాను. మనకేమో ఓకే ఆర్టిస్టులు, ఆయన డైరెక్ట్ ఏమైపోవాలి టేకులు. ఒక్కసారి ఆలోచించి క్యారెక్టర్ కొత్తగా ఉంది. అసలు ఈ స్టోరీలోనే ఆ క్యారెక్టర్ కొత్తగా ఉంది. అంతే మోడలేషన్ అట్లా తెసిన ఒక పక్క సైలెంట్ మోడ్ లో తీసుకెళ్ళాలి, ఒకసారి హైప్ తీసుకెళ్ళాలి, మళ్ళా కిందికి ఇట్లా వచ్చి మళ్ళీ ఇట్లా హైపులు దాన్నే ఏం పనివర్మ అనేది ఇట్లా దాన్నే చేస్తాం. ఇట్లా చేస్తేనే కదా చేస్తాం. మెసేజ్ అనేది జనాలకి పోవాలంటే ఇట్లా ట్రిక్కులు ఇట్లాంటివి విన్నుంటే మనకి ఇట్లుంటే ఆయనకి ఏం కాదు, ఆయన పరిస్థితి ఏం కాదు. చేస్తాడు మన పనివర్మ గారు. మనం అందరం నమ్మి ఈ ప్రాజెక్ట్ మనకి ఇచ్చినాడు కాబట్టి మనం అదే విధంగా న్యాయం చేయాలి. మన పనివర్మ గారు పనితనం ఉన్న మనిషి, ఆయన తెలుసుకుంటే ఓకే అండి. మేము ఒక ఏఎం గారి పని దర్శకత్వంలో మేము ఈరోజు నైట్ షూట్ చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ సినిమాని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.